ఒక దేవుని యొక్క సేవకుని చంపడానికే నువ్వు ఎప్పుడైతే ముందరకు వచ్చావో దేవుడు నీతోటే ఏం చేయించాడమ్మా? వాడిని ఎవరినైతే నువ్వు చంపుతావని అనుకుంటున్నావు వాడిని నీ నోటితోటి నువ్వు గణపరిచేలాగా చేయడము జరుగుతుంది. ఇక్కడ ఏం చేశాడంటే తను అనుకున్నాడు, ఆమెను అనుకుని నన్ను రాజు ఎంతో కనపరుతాడని అనుకున్నాడు. కానీ ఏం చేశాడంటే రాజు ఇక్కడ ఏం చేశాడండి, నెత్తి మీద గదించుకుని నెత్తి మీద కొట్టేసినట్టు ఆమానికి అయిపోయింది. రాజదండంతో నెత్తి మీద కొట్టినట్టు అయిపోయిన వెంటనే ఏం చేయాలో తెలియలేదు రాజాజ్ఞ. అప్పుడు ఏం చేశాడంటే ఆమాను వెళ్ళి మొద్దుగాని తీసుకొచ్చి స్నానం చేయించి మంచి రాజుగారు వేసుకున్న వస్త్రాలు ధరించి రాజుగారు గుర్రం తీసుకొచ్చి రాజుగారు చెప్పండి కిరీటం పెట్టి రాజు వీధులంతా తిప్పాడు. ఎవరి కోసం? ఉరికమ్మం తయారు చేసాడమ్మా. ముద్దికాయ కోసం ఉరికమ్మం తయారు చేసిన వ్యక్తే రాజు ద్వారా ఆజ్ఞ పొందుకుని అతన్ని గుర్రం మీద ఎక్కించి తిప్పాడు. కాబట్టి అమ్మ మీకు అర్థమవుతుందా? ప్రియ నేస్తమా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి విరోధంగా ఉన్నావో దేవుడు ముక్కు పిండేస్తాడు. జాగ్రత్త. నువ్వు దేవునితోటి పెట్టుకుంటున్నావు, మనుషులతోటి కాదు. ఎవరితోటి పెట్టుకుంటున్నావు? భూమిని, సూర్య, ఆకాశ, చంద్రుడు, నక్షత్రములు కలిగజేసిన దేవుని బట్టి నువ్వు మానవుడే, దేవుడు కాదు. నువ్వు ఎంత వాడువైనా నువ్వు మానవుడే. దేవుడితోటి నువ్వు సరి సమానం కాదు. దేవుని యొక్క ప్రజలతోటి, దేవుని యొక్క కుమారులతోటి, దేవుని యొక్క కుమార్తెలతోటి నువ్వు పట్టుకుంటే చాలా ప్రమాదం. ఇక్కడ చూసా హామాను ఏం చేశాడంటే మొద్దుకాయ అనే యూదుని అంటే ఒక క్రైస్తవుని చంపడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు తిరిగి అతనికి అవమానం జరిగింది. ఏం చేశాడంటే ఎంత తిప్పేసి ఇంకేం చేయలేదు తెలక కుళ్ళిపోయి మనోవ్యాధంతో దుఃఖంతో ముఖం మీద దుప్పటి కప్పేసుకుని ఏంటంటే టవల్ కప్పేసుకుని ఏం చేశాడంటే ఏడితే ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆ కుటుంబం వాళ్ళు కూడా చాలా భయపడ్డారు, బంధువులు భయపడ్డారు, మిత్రులు భయపడ్డారు. దేవుని యొక్క సేవకుడు చాలా ప్రమాదం, అతనితో పెట్టుకుంటే ఏ విధంగా జరుగుతుంది, కొద్ది జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగినప్పుడు అతను కూడా ఏం